రైట్ తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులతో ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే గెజెట్ అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో తెలిపింది. ఇక ప్రభుత్వ నిర్ణయంతో మేడ్చల్, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, ఇక గుండ్లపోచంపల్లి, అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలోకి 51 గ్రామాలు విలీనం కానున్నాయి. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తక్షణమే గెజెట్ అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో మేడ్చల్, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలోకి 51 గ్రామాలు విలీనం కానున్నాయి. ఇక రైట్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలను సమీపంలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో దాదాపుగా 51 గ్రామ పంచాయతీలను ఆ సమీపంలో మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక ఈ మరి కొద్ది రోజుల్లో జరగనున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇక ఆయా గ్రామాలకు ఈ 51 గ్రామాలకు నిర్వహించారు. మున్సిపాలిటీలో విలీనం తర్వాత ఆయా వార్డులను మళ్ళీ కొత్తగా దాంట్లో కలుపుకొని ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ 3 జిల్లాల పరిధిలో 51 గ్రామాలు ఉన్నాయి. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం విలీన నిర్ణయం తీసుకుంది. ఈ విలీనానికి సంబంధించి కూడా కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ మేరకు ప్రభుత్వం 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రధానంగా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో బాచారం, గౌరల్లి, కుత్బుల్లాపూర్, తారామతిపేట పంచాయతీలు విలీనం కానున్నాయి. ఇక శంషాబాద్ మున్సిపాలిటీలో పరిధిలో బహదూర్గూడ, పెద్ద గోల్కొండ, చిన్న గోల్కొండ, హమీదుల్లా నగర్, రషీద్గూడ గ్రామ పంచాయతీలు విలీనం కాబోతున్నాయి. నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో మిర్జాగూడ గ్రామ పంచాయతీ, తుక్కుగూడ మున్సిపాలిటీలో హర్షగూడ గ్రామ పంచాయతీ విలీనం కానుంది. ఇక మేడ్చల్ మున్సిపాలిటీలో పొడూరు, రాయిలాపూర్ గ్రామ పంచాయతీలు, దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కీసరా, యాదగిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి గ్రామ పంచాయతీలు విలీనం కాబోతున్నాయి. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కిస్సారెడ్డిపేటతో పాటు పలు గ్రామాలు, అదేవిధంగా ఇటు మిగతా మున్సిపాలిటీలలో కూడా అంటే ఎక్కడైతే గ్రామ పంచాయతీల్లో ఆయా మున్సిపాలిటీలకు పరిధిలో సమీపంలో ఆయా గ్రామాలన్నింటినీ కూడా విలీనం చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజులలో ఒకటి అభివృద్ధికి మరింతగా ప్రభుత్వం నిధులు ఇవ్వడం కావచ్చు, ఆయా గ్రామ పంచాయతీలు కూడా మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక జిహెచ్ఎంసీ పరిధిని కూడా ఓఆర్ఆర్ వరకు విస్తరించాలని ప్రభుత్వ ఆలోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రైట్, థాంక్యూ సునీల్.